ఆర్ యు రెడీ? 2, యేసయ్య మన ప్రార్థనకు జవాబుగా కార్యములు చెయ్యను. యేసయ్య మన ప్రార్థనలకు జవాబుగా ఆయన కార్యం చేయగలడు. యేసయ్య మన ప్రార్థనలకు జవాబుగా కార్యము చెయ్యగలడు. అసలు మనం ఎందుకండి ప్లాన్ చేసేది? మన ఇబ్బందులు దేవునికి తెలవా? మీ అమ్మాయికి వివాహం అవ్వలేదని ఆయన తెలవదా? మీ అబ్బాయికి ఉద్యోగం లేదని ఆయన తెలవదా? మన చర్చికి స్థలం సరిపోవట్లేదని తెలవదా? మన చర్చిలో ఎయిర్ కండిషన్ లేదని అని తెలవదా? మీ ఇల్లు అప్పులో ఉందని అని తెలవదా? మీ ఇల్లు కరువులో ఉందని అని తెలవదా? మీ ఇంట్లో మీ ఆయన ఓ పెగ్గల మీద పెగ్గలేసేస్తానని తెలవదా? నీ భార్య మాట వినట్లేదని తెలవదా? నీ భర్త మాట వినట్లేదని తెలవదా? మరి ఎందుకు ప్లాన్ చేయాలి? యేసయ్య అన్నాడు, మీ హృదయములో తలంపులు పుట్టక ముందే నాకు. మరి ఎందుకు ప్రార్థన? మరి ఎందుకు ప్రార్థన? ప్రార్థన ఎందుకంటే దేవునికి ఇన్ఫార్మ్ చేయడానికి కాదు. ప్రార్థన దేవునికి ఇన్ఫార్మ్ చేయడం కాదు. నా పరిస్థితి ఎలాగుందని ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఆమెన్ అనాలి. ఆర్ యు రెడీ? ప్రార్థన దేవునికి ఇన్ఫార్మ్ చేయడానికి కాదు, యేసయ్యని ఇన్వాల్వ్ చేయడానికి. ఇప్పుడు ఇన్ఫార్మ్ కి కాదు, ఇన్వాల్వ్ కి. మీ పెద్ద నాన్నకి ఇన్ఫార్మ్ చేయాలి, మన నాన్నకి ఇన్ఫార్మ్ చేయక్కర్లా. మీ చిన్నమ్మని ఇన్ఫార్మ్ చేయాలి. పెళ్లికి నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి, నా యేసయ్యకి ఇన్ఫార్మ్ చేయక్కర్లా, ఆయన్ని ఇన్వాల్వ్ చేయాలి. కానా వివాహ విందులో వివాహం జరుగుతుందని ఆయనకి తెలుసు, ఆయన్ని ఇన్వాల్వ్ చేశారు అక్కడ. ఆర్ యు రెడీ? ఈ రోజున కానా వివాహ విందులో వివాహం జరుగుతుందని ఆయనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఇన్ఫర్మేషన్ తో ఆగలా, ఆ ఇంటి వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. ఈ రోజున నువ్వు నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నాను తెలుసా? యేసయ్యా ఇన్ఫార్మ్ కోసం కాదు, నేను ఈ పరిస్థితి చెయ్యలేనయ్యా, ఈ నీళ్లను ద్రాక్షారసంగా మార్చలేనయ్యా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వా. నా బాబుని నువ్వు మార్చలేనయ్యా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వా. నా పాపని మార్చలేనయ్యా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వా. పక్కనున్న స్థలాలు మేము కొనలేమయ్యా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వా. నా స్థితినికి మార్చలేనయ్యా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వా. నాకు ఉద్యోగం రాదయ్యా, భయంకరమైన కాంపిటీషన్, లక్షల లక్షలు లంచం పెడుతున్నారయ్యా, నేనయ్యా నా వల్ల కాదయ్యా, నువ్వు ఇన్వాల్వ్ అవ్వా. ఎలాగైతే యేసయ్య ఇన్వాల్వ్ అయ్యి నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు, నీ ఇంటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ప్రార్థన చేయడానికి రెడీ అయితే ఆయన ఇన్వాల్వ్ అయ్యి గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆయన ఏలియా దేవుణ్ణి ఏం చేశాడు? ఇన్వాల్వ్ చేశాడు. నేను వర్షం ఆపలేనయ్యా. అయ్యా ఆ దేవుడు అన్నాడు, మరి ఓ పెద్ద చెప్పేసావా? పెద్ద చెప్పేసావు. నేను చెప్పేదాకా యెహోవా జీవంతోడు, నేను చెప్పాను ఆ మాట చెప్పను నీకు. చెప్పలేదయ్యా. మరి ఎందుకు చెప్పావు? ఇలాంటి చేస్తాడు ఎంటాడనే. అయ్యా నేను వర్షం ఆపలేనయ్యా, పంపులో ఉన్న నీళ్ళే కట్టలేనయ్యా నేను. మా ఇంటి ఎదురా ఒప్పుకోదు, వచ్చేస్తుంది. ఒక చోట మీటింగ్కి వెళ్తుండగా ఒక చోట ఆగాం, ఆ పంపులో నీళ్ళు వస్తుంటే నేను కట్టడానికి వెళ్తే ఆమంది కట్టగా అంది. అమ్మ నాయన, నేను అనుకున్నా అది కాదమ్మా మున్సిపాలిటీ నీళ్ళు వాటర్ అయితే నీదా, మా చంద్రబాబు నాయుడు గారిది అందామా. మనల్ని ఆఖరికి ఒక గవర్నమెంట్ మున్సిపాలిటీలు ఉన్న పైపుని కట్టడానికి ఒప్పుకోరు. ఏలి అంటున్నాడు, నా వలన కాదయ్యా, దీన్ని బంద్ చేయడం నా వలన కాదయ్యా. దేవుడు అన్నాడు, నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నావు, ఆకాశ తూములను కట్టేసేదంతే ఆయన. ఈ రోజున దేవుని ఇన్వాల్వ్ చేయని ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుణ్ణి ఇన్వాల్వ్ చేస్తున్నావు.
ఈ రోజు నేను ఇక్కడికి వచ్చాను, ఎలాగొచ్చాను తెలుసా? సరదాగా రాలా, దేవుని ఎదుట భయభక్తులతో చెప్తున్నా, ప్రార్థన చేసుకొని ఇక్కడ నిలబడుతున్నా. ఎందుకు నిలబడుతున్నాను తెలుసా? నా వలన కాదయ్యా వీళ్ళ గుండెను తృప్తిపరచడం, నా దేవుని ఇన్వాల్వ్ చేస్తున్నా. నాది 1% కూడా లేదు, 100% ఆయనే మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడు. ఆయన సామ్సన్ పాత నిబంధనలు కానీ కొత్త నిబంధనలు కానీ ఎవరిని కూడా ఇంత వెరైటీ అనాయింటింగ్ లేదు. గాడిద దవడెముక తీసుకుని 1000 మందిని చంపేశాడు. సింహాన్ని ఒట్టి చేతులతో గ్లౌజ్ కూడా ధరించుకోవాలా, చీల్చి పడేశాడు. 300 నక్కలను పట్టుకొని జతజతగా చేసి ఫిలిస్తీన్ల పంటలు తగలబెట్టించేశాడు. అటువంటి అభిషక్తుడు దెలీలా మోసపూరితమైన మాటలకి నువ్వే నా ప్రాణం, నువ్వే నా గుండె, నువ్వే అన్ని భలే చూస్తున్నారు ఆ మాట అనగానే. అదే ఏంటో మరి జనాలకి ప్రేమ కోసం తప్పిస్తున్నారు జనాలు. అంత డూప్లికేట్ ప్రేమలో ఒరిజినల్ ప్రేమ అయింది. చూడండి, నా గుండె నువ్వే, నా కడుపు నువ్వే, నా పళ్ళు నువ్వే అనగానే ఆ చెల్లి ఆమె ఊరికే అలా, ఆమె తప్పన ప్రేమ కోసం. ఈ రోజున దొంగ ప్రేమల వైపు తిరిగి, అబద్ధ ప్రేమల వైపు తిరిగి, మోసపూరితమైన ప్రేమల వైపు తిరిగి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. ఇటువంటి దలీలాలతో జాగ్రత్తగా ఉండండి. ఇటువంటి దలీలాలను అబ్బాయిలతో జాగ్రత్తగా ఉండండి. నీ జీవితానికి ముందు ఒక పెద్ద గురి ఉంది. ఒక పెద్ద వ్యాపారం చేయాలి నువ్వు, ఒక ఉన్నతమైన చదువు చదవాలి నువ్వు, ఉన్నతమైన పరిచర్య చేయాలి నువ్వు. వాటికి మించి నీ విశ్వాస పరుగు ఓపికతో ఆయన వైపే చూస్తూ పరిగెత్తు. ఆర్ యు రెడీ? ఒకడు ఒక్కసారి సిగరెట్ తాగాడు అనుకో, మళ్ళా తాగుతాడు. ఒక్కడొక పెగ్ వేసుకున్నాడు అనుకో, పెగ్, మగ్గు, జగ్గు వదలడా. చివరాఖరికి ఏమీ లేకపోతే ఎవడన్నా తాగేసింది అంటాడు. సాతానుగాడు అజెండా ఏదన్నా ఒక పాపాన్ని టేస్ట్ చేసావా ఆడు నిన్ను వదలడు. 6 నెలలు వెళ్తాడు, మళ్ళా అంటుంటాడు. నీ బతుకు కూడా ఒక్కసారి సాతానుగాడు ఒక అమ్మాయి ప్రేమలో గాని ఒక అబ్బాయి ప్రేమలో ఆకర్షించాడా, మరలా నిన్ను డీల్ చేస్తూ ఉంటాడు. అది నువ్వు జాగ్రత్తగా ఉంచుకొని నీ విశ్వాస జీవితాన్ని అడుగు పెట్టావా, దేవుడు ఉద్దేశించింది మొత్తం నీలో జరిగించేటట్టు దేవుడు చేయబోతాడు. దాని నుండి శాశ్వతమైన విరుగుడు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడితేనే తప్ప, నీ శక్తి మీద నీ బుద్ధి బలం మీద ఆధారపడితే నువ్వు నిలబడలేవు. దెలీలా ఒడిలో పడుకొని గుండుగా గీకేసింది, తల గుండుగా మారింది, 2 కళ్ళు ఓడబెరికేసింది, పిండి రుబ్బుతుంది. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు శాంసన్, నన్ను జ్ఞాపకం చేసుకో దేవా. ఏం చేస్తున్నాడు? దేవుడికి తెలవదా? చెప్పండి. ఈయన ఇలా దెలీలా ఇలా ఏడిపించిందని, మనోడు ఇలాగ అయిపోయాడని తెలవదా? మళ్ళీ ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ మాట గట్టి చెప్పాలా? దేవుణ్ణి ఇన్వాల్వ్ చేపిస్తున్నాడు. దేవుడు రంగంలో దిగాడు. ఆమేనండి. నేను ఈ మాట ఆమేన్ అంటుండగా మీ ఇంట్లో అలా జరగబోతుంది. దేవుడు రంగంలో దిగాడు, దేవుడు జోక్యం చేసుకున్నాడు, కళ్ళు ఇచ్చాడు, బలం ఇచ్చాడు. నా దేవుడు అంటున్నాడు, నువ్వు ఎవరెదుటైతే సిగ్గుపడ్డావో, ఆమేన్ అంటారు అనుకున్నా, నువ్వు ఎవరైతే తలదించుకున్నావో, దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయడానికి నువ్వు ఇష్టపడితే, అంటే ప్రార్థన చేయడానికి నువ్వు ఇష్టపడితే, నీ తలను మళ్ళా ఎత్తబోతున్నాడు ఆయన. నా బిడ్డ ఎవరో అని రుజుపరచబోతున్నాడు అతను.